గురజాల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం నందు కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓపన్న 218 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వడ్డే ఓపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు అడప శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త కటకం అంకారావు, నగర పంచాయతీ కౌన్సిలర్లు నేలవల్లి బొల్లయ్య, చాకంటి శ్రీనివాసరావు, కొట్టే శ్రీనివాసరావు, కె అనిల్, మంచి అంజి, చింతకాయల కళ్యాణ్, బండి రవి, చర్మాల చిన్నోడు, నీలం రాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వడ్డెర ఓబన్న గారి 218వ జయంతి ఈరోజు గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో జరుపుకోవటం మా అందరికి ఎంతో సంతోషదాయకం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జరుపుకోవటం మాకే కాదు, మా కులానికే కాదు, అది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉభయ రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గొప్పగా ప్రభుత్వ కార్యాలయం జరుపుకుంటున్నందుకు ముందుగా మా కులం తరపున స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారికి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇలానే బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి మన వడ్డే ఓబన్న గారి 218వ జయంతిని పురస్కరించుకొని మరి మున్సిపల్ కార్యాలయంలో మరి కమిషనర్ గారు మరియు జనసేన కూటమి పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులను పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా మరి మనం చూస్తూనే ఉన్నాం. బడుగు బలహీన వర్గాల్ని ఎప్పుడు అణగదొక్కేటువంటి పార్టీ, వాళ్ళకి రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ వచ్చేటట్టు చేసి మరి చేసినటువంటి ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే ఉద్దేశంతో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరులందరినీ కూడా పేరుకున్న ధన్యవాదాలు చేసుకుంటూ ముగించుకుంటున్నాను.